కమేడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ యాక్టివిటీసులకు బాగానే మండింది. చివరకు క్షమాపణలు చెప్పినా కూడా వారి ట్విట్టర్ బ్యాచ్ మాత్రం శాంతించడం లేదన్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీ ట్విట్టర్ అకౌంట్లు మాత్రం డిజాస్టర్ లైలా అని ఇంకా ట్రెండ్ చేస్తూనే ఉన్నాయి. వారిలో ఎంతమంది సినిమాని చూసి ఉంటారు, ఎంతమంది టార్గెటెడ్గా డిజాస్టర్ లైలా అని ట్రెండ్ చేస్తున్నారు అన్నది చెప్పడం కష్టం. కానీ లైలా మీద కావాలని నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారని మాత్రం అర్థమవుతోంది. ఇలాంటి రొటీన్ స్క్రిప్టులను దయచేసి ఎంచుకోకు, చాలా డిసప్పాయింట్ అయ్యాం, వరస్ట్ సినిమా అంటూ నెటిజన్లు ట్వీట్లు వేస్తున్నారు. ఇందులో చాలా మంది కావాలని ఇలా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ కొంతమంది మాత్రం పర్వాలేదు, ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెబుతున్నారు. సోను మోడల్ క్యారెక్టర్ వేస్ట్ అని కొందరు, లైలాగా మారిన తర్వాత వచ్చిన కామెడీ కొంతవరకు బెటర్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. బాడీ షేమింగ్, డబుల్ మీనింగ్ డైలాగ్స్తోనే గట్టెక్కుదామని అనుకుంటే చాలా కష్టమని, లైలా నిలబడటం కష్టమని ట్వీట్లు చేస్తున్నారు. విశ్వక్ సేన్ ఈ మధ్య ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్లో ఉన్న విశ్వక్ అయితే కనిపించడం లేదు. ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది టైంలో విశ్వక్ ఏదో సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ తర్వాత రొటీన్ ట్రాప్లో పడిపోయాడు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించే క్రమంలో రొటీన్ స్టోరీలకు అలవాటు పడ్డాడు. మధ్యలో అశోకవనంలో గామి అంటూ మంచి ప్రయోగాలు చేశాడు. ఫలితాలతో సంబంధం లేకుండా మంచి పేరును సంపాదించుకున్నాడు. సోను మోడల్ లాంటి చెత్త క్యారెక్టర్ ఇంతవరకు ఎక్కడా చూసి ఉండరు. అదే ఈ సినిమాను ముంచేసిందని ట్విట్టర్లో టాక్ నడుస్తోంది. ఎప్పుడో అవుట్డేటెడ్ అయిన కథనం ఒక్కచోట కూడా నవ్వు తెప్పించలేకపోయాడని, అర్థం లేని సీన్లతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా వృధా చేశారని అంటున్నారు. చూస్తుంటే లైలా మీద చాలామంది నిరాసక్తితో ఉన్నారనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలకు కంటెంట్ మాట్లాడాలి. వివాదాలతో సినిమాను గట్టెక్కించుకోవాలంటే ఇలాంటి నెగిటివిటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలే ఇప్పుడు పెద్ద హీరోల చిత్రాలే నెగిటివిటీ దాటిని తట్టుకోలేక చతికిల పడుతున్నాయి. ఇక ఇలాంటి చిన్న చిత్రాలు ఆ నెగిటివిటీకి పాతాళలోకంలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. సినిమాలో కంటెంట్ ఉంటే, కొత్తదనం ఉంటే, అది ఆడియన్స్కి నచ్చితే ఎవరు ఆ సినిమాను అడ్డుకోలేరు. మరి ఈ లైలా మీద ఇప్పటి వరకు ట్విట్టర్లో ఫుల్ నెగిటివిటీ ఉంది. ఇక్కడ పూర్తిగా షోలు పడి అసలు రివ్యూలు బయటకు వస్తే గానీ సినిమా నిలబడుతుందా లేదా అన్నది చెప్పలేం.